హలో అండి, ఇక్కడ ఏఎస్ రావు నగర్ లోని అనుపురం దగ్గర మీరు ఈ రోడ్ చూడొచ్చు. శివశక్తి థియేటర్ ఇది ఒక చిన్న రోడ్. ఈ చిన్న రోడ్డుకి ఇక్కడ పెద్ద కాంప్లెక్స్ ఏదో కడుతున్నారు. ఇది ఎన్నో నెలల నుండి ఇట్లాగే కట్టుకుంటూ ఇక్కడ రోడ్ అంతా బ్లాక్ చేసుకుంటూ చూసారు కదండి. ఇవన్నీ పనులన్నీ నైట్ టైం చేసుకోవాల్సింది పోయి ఇప్పుడు మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేస్తారు. బళ్ళు ఇటు నుంచి బళ్ళు అటు పోనివ్వకుండా, అటు నుంచి బళ్ళు ఇటు రానివ్వకుండా. సో వీళ్ళు ఈ లారీ ఇది టిప్పర్ని పెట్టేసేసి ఇక్కడ పనులు చేసుకుంటున్నారు. సో యాక్చువల్ గా వీళ్ళని అడిగితే ఇది అయిపోయిందండి అని చెప్పేసి ఏదో చెప్తా ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ ఆల్ 1 year నుంచి అంతా జరుగుతున్న తంతు. దీన్ని ఎవరు ఆపేవాళ్ళు లేరు. దీంట్లో ఏంటి ఎంసీహెచ్ అధికారులు కానీ లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏం చేస్తుంది? ఇక్కడ రోడ్ అంతా వాళ్ళ ఇష్టానుసారంగా రోడ్ బ్లాక్ చేసేసారు. ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు ఆటో ఇక్కడ ఎంత చిన్న రోడ్డు, ఆ రోడ్ నుంచి రావడానికి మొదలే రోడ్డు చిన్నది. ఆ రోడ్ నుంచి రావడానికి కూడా పబ్లిక్ నానా కష్టాలు పడుతున్నారు. సో దీనికి మున్సిపల్ అధికారులు లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎవరైనా వీళ్ళకి అండగా ఉన్నారా ఏంటి అని చెప్పేసి ఒక ప్రశ్న లేవనెత్తుతుంది. సో ఇప్పుడు కైజర్ న్యూస్ ద్వారా ఎంసీహెచ్ అధికారులకు కానివ్వండి లేదంటే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఇక్కడ పబ్లిక్ కి కష్టాలు కాకుండా, కష్టాలు రానివ్వకుండా చూడాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీరు ఇక్కడ చూసారు కదా, పక్కనే థియేటర్ ఉంది. థియేటర్ పక్కన స్కూల్ కూడా ఉంది. ఎంత సౌండ్ వస్తుందో చూడండి. ఇటు రండి, మీకు ఆ సౌండ్ చూపిస్తాను. బేసిక్ గా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఏం చదువుకుంటారు ఈ సౌండ్ లో? అంటే వీళ్ళకి ఇంత కూడా బుద్ధి జ్ఞానం అనేది ఏం లేదా? ఈ టైంలో అది కూడా స్కూల్ నడుస్తూ ఉంది. స్కూల్ టైంలో ఇంత పెద్ద డిస్టర్బెన్స్ పెట్టుకొని కూడా ఇంత డిస్టర్బెన్స్ లో పిల్లలు ఎట్లా చదువుకుంటారు? వీళ్ళు ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు. సో దీనికి సమాధానం చెప్పాల్సిందే. వీళ్ళు ఆపమని చెప్పేసి మా మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇది తీయొద్దు అని చెప్పేసి ఒత్తిడి తెస్తున్నారు. కాకపోతే ఇది ప్రజలకు తెలియాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియాలి. బేసిక్గా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎంసీహెచ్కి కానీ జిహెచ్ఎంసీ వాళ్ళకి తెలియాలి. ఇది తెలియాలి కాబట్టి ఇది మేము చూపిస్తున్నాం మీకు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు మన పైన ప్రెషర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఆపాలి, ఇప్పుడే ఆపేసేయాలి, వచ్చి కలుస్తారు అది అని చెప్పేసి చెప్తున్నారు. అరగంటలో అయిపోతుంది, గంటలో అయిపోతుంది అని చెప్తున్నారు. మీరు చూడండి ఒకసారి ఇక్కడ ఎంత ఘోరంగా నడుస్తుంది. ఇటు రండి. ఇదంతా ఏదైతే ఉందో అరగంటలో అయిపోతుందని ఏదైతే చెప్తా ఉన్నారో ఇప్పుడు ఆ వే చూపెట్టమ్మా. ఇక్కడ ఇటు పక్కన చూడండి, ఇక్కడ ఆటోలు బళ్ళు నుంచి ఉన్నాయి. ఇక్కడ దీని పక్కన ముందటి ఇంకో బండి నుంచి ఉంది. ఇక్కడ నుంచి బళ్ళు ఏమి వెళ్తాయి, ఎంత కష్టంగా వస్తున్నారో మీరు చూడండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ స్కూల్ కూడా చూపిస్తాను మీకు. నేను పక్కనే ఉన్న స్కూల్ జస్ట్ ఇక్కడ చూడండి, ఎంతో దూరంలో లేదు స్కూల్. ఇది గౌతమ్ మోడల్ స్కూల్ అని చెప్పేసి చిన్నపిల్లలు చదువుతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ఈ డిస్టర్బెన్స్లో వచ్చేసి పిల్లలు ఎలా చదువుకుంటారు? వాళ్ళకి ఇంత కూడా బుద్ధి జ్ఞానం అనేది ఉందా? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అదేదో రాత్రి చేసుకోవాల్సింది పోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ పక్కన స్కూల్ ఉంది కదా, పక్కన ఇళ్ళు ఉన్నాయి. ఈ పక్కన ఇంట్లో వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది? ఇంత కూడా ఆలోచన లేకుండా వీళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పాలా లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలా? ఒక 1 month బ్యాక్ ఒక లేబర్ కూడా చనిపోయారు, పైనుంచి డక్ట్ నుంచి కింద పడిపోయారని చెప్పేసి చెప్తున్నారు. ఆ వార్త కూడా ఇంతవరకు బయటికి రాలేదు. సో ఇది ఎందుకు రాలేదు, వార్త ఎందుకు రాలేదు? అండ్ మోర్ ఓవర్ ఈ డిస్టర్బెన్స్ని ఎవరు ఆపుతారు? దీనికి సమాధానం జిహెచ్ఎంసీ చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంటు చెప్పాలి.